హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కావ్య తను ఇంకొక సిటీని చేరేసరికి టైం 7 కావస్తుంది. పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. కావ్యకి ఏం అర్థం కావటం లేదు. దిక్కు తోచని స్థితిలో ఆమెకు కనిపించిన ఒక ఇంటికి చేరుకుంది. అక్కడ ఒక పెద్దామె, ఒక పెద్దాయన ఉన్నారు. కావ్య డోర్ కొడుతుంది. పెద్దవాళ్ళు ఇద్దరు బయటికి వస్తారు. కావ్యకి ముందుగా ఒక ఇల్లు కావాలి. ఫుడ్ అంటే పిల్లలకు తన పాలు తాగిస్తుంది కాబట్టి తనకి అర్జెంటుగా ఉండటానికి ఒక ఇల్లు కావాలి. కనుక కావ్య, మీ ఇంట్లో ఏదైనా రూమ్ అద్దెకు దొరుకుతుందా అని అడిగింది ఆ బామ్మగారిని. ఆ బామ్మగారికి కావ్యని చూస్తే చాలా జాలి వేసింది. పైన ఒక రూమ్ ఖాళీ ఉంది అని చెబుతుంది. కానీ ఆ తాతగారు మాత్రం, నువ్వు ఒకసారి లోపలికి రా అని బామ్మగారిని లోపలికి తీసుకెళ్ళి, ఊరు తెలియదు, ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పైన రూమ్ ఉందని చెబుతావేంటి అంటాడు. చూడు, ఆ అమ్మాయిని చూస్తే కష్టాల్లో ఉంది అనిపిస్తుంది, మీరేం మాట్లాడకండి అంటుంది బామ్మగారు. కావ్యకి ట్విన్స్ కాబట్టి అప్పటికే కావ్య చాలా అలసిపోయి కనిపిస్తుంది. ఇంకా బామ్మగారు బాబుని తన చేతిలోకి తీసుకొని కావ్యను పైకి తీసుకెళ్తుంది రూమ్ చూపించటానికి. నువ్వేమైనా తిన్నావా అమ్మా అని అడుగుతుంది. లేదమ్మా, నాకేమీ ఆకలేదు, రూమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది కావ్య. నువ్వు భలే ఉన్నావు, నువ్వు తినకపోతే పిల్లలకు పాలు ఎలా వస్తాయి అని అంటుంది బామ్మగారు కొంచెం కసురుగా. అయితే నువ్వు ఖచ్చితంగా తినాలి, అప్పుడే పిల్లలకు పాలు వస్తాయి, నేను వెళ్ళి ఈ చిటికలో ఉప్మా చేసి తీసుకొస్తా అని చెబుతుంది. అయితే బామ్మగారు చెప్పిన మాటలకి కావ్య సరే అమ్మా అని అంటుంది. బామ్మగారు ఉప్మా చేసుకొని తీసుకొస్తారు. కావ్య తింటుంది. ఇంకా చాలా అలసిపోయి ఉంటుంది కాబట్టి ఆ రాత్రికి బాగా నిద్ర పడుతుంది కావ్యకి. బామ్మగారు కూడా అక్కడే ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని చూసుకోవటానికి బామ్మగారు కూడా అక్కడే ఉంటారు. ఇంకా ఉదయాన్నే లేచాక కావ్య ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్తుంది. ఇంకా బామ్మగారు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతుంది. కావ్య మొత్తం తన కథ అంతా చెబుతుంది. అది విన్న బామ్మగారు, సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అయితే అదే తెలియదమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదంటే బామ్మగారు, నువ్వు నాకు ఈ అద్దె డబ్బులు అడ్వాన్స్ తర్వాత ఇద్దువు కానీ నీ వద్ద ఉన్న డబ్బులతో కొన్ని సరుకులు కొని నీకు వచ్చిన టిఫిన్స్ చేసి అమ్ము అంటుంది. పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు ఇంటి ముందే టిఫిన్స్ పెట్టు అని చెబుతుంది బామ్మగారు. అలాగే చేస్తుంది కావ్య. అలా కావ్య కొంతకాలానికి క్యాటరింగ్స్ చేసే స్థితికి వస్తుంది. క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటుంది. పిల్లలు కూడా కొంచెం పెద్ద అవుతారు. కావ్య ఫస్ట్ క్యాటరింగ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు బామ్మగారి దగ్గరకు వచ్చి, నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆనాడు మీరు నాకు నా పిల్లలకు ఇచ్చిన భరోసానే కారణం అమ్మా, మీకు జీవితాంతం రుణపడి ఉంటా అంటుంది. నా కొడుకు కోడలు మనుమలు మనుమరాళ్ళు అమెరికాలో ఉంటారు, మేమిద్దరమే ఉంటాం. మీరు వచ్చాక మా ఇల్లు పిల్ల పాపలతో కలకలలాడుతుంది. మేము ఇంతకు ముందు చాలా బోర్ ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ నీ పిల్లలు వచ్చాక నేను అస్సలు బోర్ ఫీల్ అవ్వడం లేదు అని చెబుతుంది బామ్మగారు. ఇది ఇలా ఉండగా అక్కడ అర్జున్ మాత్రం రీనాతో ఉండలేక వదిలేయలేక ఇంకా రీనా నుండి ఎస్కేప్ అవ్వటానికి వేరే వేరే కంట్రీస్ తిరుగుతున్నాడు ఆఫీస్ పని మీద. ఫైనల్గా కావ్య ఉన్న సిటీకి చేరుకుంటాడు. అయితే కావ్య అర్జున్ ఏ ఆఫీస్లో అయితే వెళ్తాడో ఆ ఆఫీస్కి సంబంధించిన ఒక సెలబ్రేషన్కి సంబంధించిన క్యాటరింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. అయితే పిల్లలు పెద్దయ్యారు కాబట్టి కావ్య వెనకాలే తిరుగుతూ ఉంటారు. కావ్య అక్కడ అర్జున్ని చూసి షాక్ అవుతుంది. ఈయన ఇక్కడ ఏంటి? నా గురించి పిల్లల గురించి ఈయనకు ఎవరైనా చెప్పారా? ఏమన్నా తెలిసిందా? నా పిల్లల్ని తీసుకెళ్తాడా? నేనైతే వద్దనుకున్నాడు, కానీ పిల్లలు వారసులని తీసుకెళ్ళడానికి వచ్చాడా? ఇలా రకరకాలుగా భయపడుతుంది. కానీ అర్జున్కి కావ్య ఎలా ఉంటుందో తెలీదు. అయితే పిల్లలు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నప్పుడు అర్జున్ వాళ్ళను చూస్తాడు. ఎందుకో అర్జున్కి తెలియదు కానీ ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా సొంత వారిలాగా ఫీల్ అవుతాడు. అయితే పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలని చూస్తుంటాడు. ఫైనల్గా వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు.
చాలా క్యూట్గా ఉంటారు. అది కాకుండా అర్జున్కి నా వాళ్ళు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అర్జున్ అక్కడే 1 వీక్ వరకు ఉంటాడు. అయితే ఒకరోజు కావ్య పిల్లల్ని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్తుంది. అనుకోకుండా అర్జున్ కూడా ఆ షాపింగ్ మాల్కి వస్తాడు. అయితే పిల్లలు అర్జున్ని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ అర్జున్ దగ్గరికి వెళ్తారు. అయితే కావ్య మాత్రం చాలా కంగారు పడుతుంది. ఈయనేంటి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు అని అనుకుంటుంది. అయితే అప్పుడు ఫస్ట్ టైం కావ్య తన గొంతు ఎత్తుతుంది అర్జున్ ముందు. ఏమని అంటే, లేట్ అవుతుంది పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని పిల్లలతో అంటుంది. ఇంకా ఆ క్షణం ఎప్పుడైతే ఆ గొంతు వింటాడో అర్జున్కి ఈ వాయిస్ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో కొంత దూరం నుండి అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ అదే సిటీలో ఉంటాడు కాబట్టి అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే షాపింగ్ మాల్కి వస్తాడు. అయితే దూరం నుంచి అర్జున్ని చూస్తాడు. కావ్య కూడా ఆ ఫ్రెండ్ని చూసి తను కంగారు పడుతుంది. అమ్మో ఇతను వచ్చాడంటే నా గురించి పిల్లల గురించి నిజం చెప్పేస్తాడు అని చెప్పేసి పిల్లలు అక్కడే ఉంటారు అర్జున్ దగ్గర. కానీ కావ్య మాత్రం కొంచెం దూరం వెళ్తుంది. ఏంట్రా ఇక్కడికి వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చావేంటి, కావ్య కూడా అందరు బాగుండ్రా అది ఇది అని మాట్లాడతాడనమాట. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అర్జున్ కూడా కావ్య బాగుంది అని చెప్తాడు. కానీ అర్జున్ దృష్టిలో కావ్య ఎవరంటే రీనా, అందుకని కావ్య కూడా బాగుంది అని చెప్తాడు. ఇంకా అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ అర్జున్తో మాట్లాడిన తర్వాత పిల్లలతో కూడా కొద్దిసేపు ఆడుకొని చాలా క్యూట్గా ఉన్నారా అని అంటాడు. అర్జున్ కూడా అవును కదా అంటాడు. తర్వాత అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత సరేరా నేను ఈవినింగ్ కాల్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుండి. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన కావ్యని కూడా కలుస్తాడు. ఏమమ్మా బాగున్నారా అని అలా మాట్లాడుకుంటూ నేను ఈవినింగ్ కాల్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే వీడు ఫ్యామిలీతో వెకేషన్కి వచ్చాడు కానీ నాకు ఒక్క ఫోన్ మాత్రం చేయలేదు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళందరినీ ఒకే చోట చూస్తాడు కాబట్టి అందరూ కలిసే వచ్చారు అని అనుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ఈవినింగ్ అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ మా వాడు భార్య పిల్లలతో కలిసి ఫస్ట్ టైం మా ఊరికి వచ్చాడు కానీ ఫోన్ కూడా చేయలేదు, ఇప్పుడు వాడికి పిలిచి డిన్నర్ పెట్టాలి, డిన్నర్ అరేంజ్ చేయాలి అనుకుంటాడు. అయితే అర్జున్కి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత అరే అందరూ కలిసి నైట్ డిన్నర్ రావాలిరా మా ఇంటికి అని చెప్తాడు. కానీ అర్జున్కి అర్థం కాదు. అందరూ ఏంటి, నేను ఒక్కనే కదా అని అంటాడు. కానీ అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం అదేంట్రా అలా అంటావు, కావ్య పిల్లలు కూడా వచ్చారు కదా నీతో పాటు, అందరినీ కలిసే కదా నేను షాపింగ్ మాల్లో కలిసాను అని అంటాడు. అది విన్న వెంటనే అర్జున్కి ఒక్కసారిగా ఏం అర్థం కాదు, చాలా షాక్కి గురవుతాడు. వీడేంటి కావ్య పిల్లలు అంటున్నాడు, కావ్య అక్కడ కదా ఉంది, కావ్య ఇక్కడ ఉంది అని చెప్పేసి అలా ఆలోచిస్తుంటాడు. కావ్య ఏంట్రా పిల్లలేంట్రా, అసలు నాకు పిల్లలే లేరు కదా అని అంటే అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు జరిగింది మొత్తం అర్జున్కి చెప్తాడనమాట. తను డెలివరీ అయ్యాక నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది అవన్నీ చెప్తాడనమాట. ఒక్కసారిగా అర్జున్ షాక్కి గురవుతాడు. తనకి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. నిన్ను కలవాలిరా అని వాళ్ళ ఫ్రెండ్ని అంటాడు. అయితే అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ వెంటనే అర్జున్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు జరిగింది మొత్తం అర్జున్ కూడా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. నేను మోసపోయానురా, నేను ఇప్పుడు కావ్యని నా పిల్లల్ని తొందరగా చూడాలి అని అంటాడు. ఇంకా కావ్య షాపింగ్ మాల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఆలోచనలో పడిపోతుంది. ఇక్కడ ఉంటే అర్జున్ నన్ను ఎలాగో చూసేటట్టున్నాడు, అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి నా గురించి పిల్లల గురించి చెప్పే అవకాశం ఉంది. అర్జున్ ఎట్లాగో నన్ను వద్దనుకొని వేరే పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారని తెలిస్తే పిల్లల్ని తీసుకెళ్తాడు. నేను ఇక్కడ ఉండొద్దని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్ళి బట్టలు సదురుకొని బామ్మగారికి చెప్పి నేను ఇక్కడ ఉండటం లేదని చెప్పేసి స్టేషన్కి వెళ్ళిపోతుంది. అర్జున్ కావ్యని కలవాలి అంటాడు కాబట్టి ఇంకా అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ క్యాటరింగ్ అమ్మాయి ఇల్లు ఎక్కడ అని కొందరిని అడుగుతాడు. అప్పుడు ఇక్కడ ఉంటుందని ఆ బామ్మగారి ఇల్లు చూపిస్తుంది. అయితే వాళ్ళు వెళ్ళి బామ్మగారిని అడిగినప్పుడు లేదు తను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడే వెళ్ళిపోయింది, స్టేషన్కి వెళ్తానని చెప్పింది అని చెప్పారు. ఇంకా అర్జున్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెంటనే స్టేషన్కి బయలుదేరుతారు.
స్టేషన్కి వెళ్ళి అటు ఇటు చూస్తారు, కానీ అక్కడ కావ్య కానీ పిల్లలు కానీ కనిపించరు. ఇంకా అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని బోరున ఏడుస్తాడు. అలా ఏడుస్తున్నప్పుడు సడన్గా వాళ్ళ పాప కనిపిస్తుంది. ఇంకా అప్పుడు కరెక్ట్గా కావ్య ఆ పిల్లల్ని పట్టుకొని ట్రైన్ ఎక్కడానికి సిద్ధమవుతుంది. ఇంకా కావ్య కావ్య అని అర్జున్ పిలుస్తాడు. కావ్య ఆ పిలుపులు విని షాక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కావ్య పేరు కావ్య కాదు, కావ్య తన పేరును మార్చుకుంటుంది. అమ్మో అర్జున్కి తెలిసిపోయినట్టుంది అని చెప్పేసి ట్రైన్ ఎక్కబోతుంది. ఇంకా కావ్య అర్జున్ చేతిని పట్టుకుని వెనుకకు లాగుతాడు. ఏంటి కావ్య, ఇంకా ఎన్ని రోజుల్లో నా నుండి పారిపోతావని ఏడ్చుకుంటూ కావ్యని హగ్ చేసుకుంటాడు. ఇంకా కావ్య కూడా కళ్ళల్లో వాటర్ని కంట్రోల్ చేసుకోదు. నేను నీ నుండి పారిపోవడం ఏంటి, నువ్వే కదా నన్ను వద్దు అనుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని కావ్య కూడా అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అప్పుడు పిల్లలు కూడా దగ్గరకు వచ్చేస్తారు. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కావ్యకు జరిగిందంతా చెప్తారు. అర్జున్ని మీరా ఇంకా రీనా కలిసి ఎలా మోసం చేశారు అనేది చెప్తాడు. ఇంకా అర్జున్ వాళ్ళ పైన చాలా కోపంగా ఉంటాడు. ఇంకా వాళ్ళ పని చెప్తాను నేను, నన్ను ఇంత మోసం చేశారు అని, వాళ్ళని అస్సలు వదలను అని కోపంగా అరుస్తుంటాడు. ఇంకా కావ్య మాత్రం దేవుని దయ వల్ల మనం ఫ్యామిలీ మొత్తం కలిసింది, మనం ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళని ఏం చేయవద్దు అని అంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అర్జున్ కావ్యని పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రీనాకి సీన్ మొత్తం అర్థమవుతుంది. రీనాకు 2 దెబ్బలు వేసి ఫ్రాడ్ చేసినందుకు జైలుకి పంపిస్తారు. అలాగే మీరా కూడా ఇంకెప్పుడు ఇంటికి రావద్దని చెప్పి అర్జున్ వార్నింగ్ ఇస్తాడు. మీరా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.